సేల్స్ ఫోర్స్‌లో రిలేషన్‌షిప్ అంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెయిన్ కాన్సెప్ట్ అండి సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్‌లో. ఈరోజు మన వీడియోలో సేల్స్ ఫోర్స్ యొక్క రిలేషన్‌షిప్ అంటే ఏంటి? మనం ఒక రిలేషన్‌షిప్ గురించి అయితే క్లియర్ కట్‌గా మనం హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్‌లో ఎలా మనము ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాము పేషెంట్ ఆబ్జెక్టు. సో, ఆ పేషెంట్ ఆబ్జెక్ట్‌ని ఎలా డాక్టర్‌కి లింక్ చేస్తాం? ఇవన్నీ తెలుసుకోవాలి. ఎలా లింక్ చేయాలి? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో అయితే మనమైతే కాంపాక్ట్ లేఅవుట్స్ గురించి అయితే చూసాము. ఈరోజు సేల్స్ ఫోర్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇవి నేర్చుకుంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ మీరు ఫ్యూచర్లో ఎస్ఓక్యూఎల్ క్వరీస్ కానీ ఎలా చేయాలి, ఎలా రిలేషన్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ఎలా ఫీల్డ్స్ని డేటాని ఫెచ్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ని మనమైతే ఎలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే అండర్స్టాండ్ అవ్వాల్సింది రిలేషన్షిప్స్. ఇది ఫస్ట్ మీరు కానీ అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి, ఇన్ ఫ్యూచర్లో మీరు డెవలప్మెంట్ కానీ లేదా క్వైరీస్ చేసేటప్పుడు కానీ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్. నార్మల్గా మీకు రిలేషన్షిప్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఒక ఫీల్డ్ నుంచి ఒక నార్మల్ జనరల్లోనే తీసుకోండి. రిలేషన్షిప్ అంటే ఒక బ్రదర్ అండ్ రిలేషన్షిప్ కానీ, లేదంటే సిస్టర్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ కానీ, ఇట్లా రిలేషన్షిప్స్ అయితే ఉంటుంది. అట్లానే మన సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఏంది? పేషెంట్ ఆబ్జెక్ట్. పేషెంట్ ఒకటే మనం క్రియేట్ చేసుకుంటామా? డాక్టర్ కన్సల్ట్ అవుతాము కదా, పేషెంట్ హాస్పిటల్కి కూడా వెళ్తాడు, డాక్టర్ వెళ్తాడు, డాక్టర్ని పోయి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని చూస్తారు. సో మనము ఈ పేషెంట్స్ మన రికార్డ్ని మనము ఎలా ఒక కొత్త ఆబ్జెక్ట్ అంటే మనం ఒక కొత్త అప్లికేషన్ అయితే ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తామండి. ఆ ఆబ్జెక్ట్ పేరు వచ్చి డాక్టర్స్ అనే ఆబ్జెక్ట్. ఎందుకంటే ఒక పేషెంట్స్ ఒకే డాక్టర్ దగ్గర వెళ్ళారు కదా, ఒక్కొక్కరికి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్కరికి తన బడ్జెట్, కొంతమంది హై లెవెల్ బడ్జెట్. సో అలా వాళ్ళకి తగినట్టు డిఫరెంట్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ హెల్త్ని అయితే చూసుకుంటారు కదా. సేమ్ వైజ్ ఈరోజు కాన్సెప్ట్ మనం అదే అండి, రిలేషన్షిప్స్. ఫస్ట్ ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇది వాట్ ఈస్ ఎ రిలేషన్షిప్ ఇన్ సేల్స్ ఫోర్స్ అంటే ఏ రిలేషన్షిప్ టు కనెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. ఇట్ అలౌడ్స్ రికార్డ్ టు బి లింక్ టుగెదర్. అదే నేను చెప్పినట్టు ఒక రికార్డ్ నుంచి ఇంకొక రికార్డ్కి ఒక రికార్డ్ని మనమైతే లింక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పేషెంట్ షాప్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మన పేషెంట్ షాప్లో ఇది ఒక రికార్డ్ అంటే మనం పేషెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ని మనము ఒక రికార్డ్ క్రియేట్ చేసినాము అనుకోండి, ఇది మనము లింక్ అయితే చేయాలి. ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాము, డాక్టర్స్ అనే ఆబ్జెక్ట్ లింక్ చేస్తూ. నాట్ ఓన్లీ ఇది కస్టమ్ రిలేషన్షిప్, మీరు డైరెక్ట్గా కావాలంటే కూడా మీరు అకౌంట్స్ కూడా రిలేషన్షిప్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, మీరైతే చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇదండి. మీకైతే ఇంకొకటి, ఎన్ని విధాలుగా మీకు రిలేషన్షిప్స్ ఉంటాయి ఇన్ సేల్స్ ఫోర్స్లో అంటే, సేల్స్ ఫోర్స్లో 5 రకాలుగా 6 మొత్తము, ఇది ఒకటి మెన్షన్ అయితే చేయలేదు. హైరారికల్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్, అది వచ్చి మనం ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు చూద్దామండి. సో టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ షేప్ అంటే లుక్అప్ రిలేషన్షిప్ అండి. ఇది వచ్చి 1 to many. మీరు తీసుకోండి. ఇప్పుడు మనం పేషెంట్ నేను చెప్పినట్టు ముందుగా మన పేషెంట్ ఒక చోటే ఒక డాక్టర్ దగ్గరే ఫేర్వాడు కదా, చాలా డాక్టర్ దగ్గర వెళ్ళిపోయి సజెషన్ తీసుకుంటాడో లేదా కేర్ తీసుకుంటాడు. సో అలానే ఇది 1 to many రిలేషన్షిప్ అండి. సేమ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని, మెనీ టు మెనీ రిలేషన్షిప్, సెల్ఫ్ రిలేషన్షిప్. మాస్టర్ డీటెయిల్ అంటే దీనికి కొన్ని తేడా అయితే ఉంటుందండి. దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఫస్ట్ దాని గురించి నేర్చుకుని నెక్స్ట్ ఇంకొక దానికి వెళితే మీకు కూడా దాని మధ్య మీరే కంపారిజన్ అయితే చేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకొక వీడియోస్ కూడా, ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా. ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఇది 2 మాస్టర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను అప్కమింగ్ ఈ వీడియోలో మీరు సేల్స్ ఫోర్స్లో ఎన్ని రకాలుగా రిలేషన్షిప్స్ అయితే ఉంటాయని మీరైతే నోట్ చేసుకోండి. ఓకేనా? నేను ఒకటి యాడ్ చేయడం మర్చిపోయినా.
ఎక్స్టర్నల్ రిలేషన్షిప్, ఇది ఇంటిగ్రేషన్లో అయితే వస్తుందండి. మొత్తం 6 రిలేషన్షిప్స్ అండి. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇప్పుడు ఈరోజు మన ఇది వీడియోలో ఏంటంటే ఫస్ట్ది అయితే చూస్తాం లుకప్ రిలేషన్షిప్. ఓకేనా, లుకప్ రిలేషన్షిప్ అంటే ఇది ఒక లూజ్లీ కపుల్, అంటే లూజ్ రిలేషన్షిప్. ఇప్పుడు మనకు ఇన్ సేల్స్ ఫోర్స్లో లుకప్ రిలేషన్స్ అయితే క్రియేట్ చేస్తాం అనుకోండి. చైల్డ్ లుకప్ మనకి పేరెంట్ అవసరం లేదు, పేరెంట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం ఇనిషియల్గా మనం అయితే లింక్ అయితే చేస్తాము. ఇప్పుడు మనము రికార్డ్ని అయితే డిలీట్ చేసినామంటే కూడా చైల్డ్లో అది మనకి పేరెంట్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా, ఇది లూజ్లీ కపుల్ రిలేషన్షిప్ అండి. ఇది 2 ఆబ్జెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఇంకొకటి దీని ద్వారా మనమైతే రోలప్ సమ్మరీస్ ఈ ఫీల్డ్స్ అయితే చేయము. క్యాస్కేడింగ్, అదే ఇప్పుడు మాస్టర్ డీటెయిల్తో కంపేర్ చేస్తే మనము క్యాస్కేడింగ్ డిలీట్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం రిలేషన్ చేస్తే మనకి ఖచ్చితంగా పేరెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రిలేషన్షిప్లో అయితే అలా కాదు, లూజ్లీ కపుల్ రిలేషన్షిప్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్, ఇది ఒక లూజ్లీ కపుల్ రిలేషన్షిప్, 2 ఆబ్జెక్ట్స్. చైల్డ్ రికార్డ్ కెన్ ఎగ్జిట్ వితౌట్ పేరెంట్. అదే నేను చెప్పినట్టు చైల్డ్ రికార్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, పేరెంట్ లేకుండా కూడా మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రోలప్ సమ్మరీ అవైలబుల్ అయితే ఉండదండి, క్యాస్కేడింగ్ డిలీట్ నేను చెప్పినట్టు. ఇదే అండి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మన డేటా మోడల్ గురించి వద్దాము. నేను ఇంతవరకు మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తాము ఎలా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాము మన ఆర్గ్లో. ఓకేనా, ఇప్పుడు ఇది మనమైతే క్రియేట్ చేస్తాము. ఆల్రెడీ మన దగ్గర పేషెంట్ అయితే ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మనం డాక్టర్ అనే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. క్విక్గా మనమైతే డాక్టర్ అనే ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దామండి. ఓకేనా, ఏదైనా మీకు తెలుసు కదా, ఏమైనా చేయాలనుకున్నా మీరు సెటప్కి వెళ్ళి సెటప్లోనే మీరైతే చేయగలరు. ఓకేనా, మీకు తెలుసు కదా ఆబ్జెక్ట్ మేనేజర్ ఎలా క్రియేట్ చేయాలో. నేను క్విక్గా అయితే క్రియేట్ అయితే చేస్తాను కొత్త ఆబ్జెక్టు, డాక్టర్ అనే ఆబ్జెక్టు. ఏ నిమిషము, నేను క్విక్గా అన్నీ చేస్తూ ఉంటాను. డాక్టరు, ఫ్లోరల్లో డాక్టర్స్. ఇక్కడే నేను చెప్తానండి, దీనిని నాకు డాక్టర్ నేమ్ కావాలి. మీకు లాస్ట్ దీంట్లో నేనైతే చెప్పాను, ఒక్క నిమిషము, కొన్ని డేటా టైప్స్లో కొన్ని అయితే మిస్ అయితే చేశాను. మనము ఫార్ములా ఫీల్డ్స్ అయితే చెప్పాను, దాని గురించి నేర్చుకున్నాము. ఇంకొకటి ఆటో నెంబరు అంటే ఏంటో అది కూడా చూద్దాము. ఓకేనా, నేను చూపిస్తాను మీకు. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు మన క్లాసెస్ ఫాలో అయింటే మీకు అయితే ఐడియా ఉంటుంది. డేటా టైప్స్లో నేను ఇవైతే మిస్ అయితే చేశాను. ఆటో నెంబరు ఇప్పుడు చెప్తానండి. ఫార్ములాస్ నేను కవర్ చేశాను. ఇప్పుడు లుకప్ రిలేషన్షిప్ ఇక్కడే ఉంటుంది చూడండి, అనదర్ ఆబ్జెక్ట్. ఇప్పుడే మీరు ఒక నిమిషం అయితే పాజ్ చేసి కూడా చదవండి. క్రియేట్ ఏ రిలేషన్షిప్ దట్ లింక్స్ విత్ ఆబ్జెక్ట్ అనదర్ ఆబ్జెక్ట్, నేను చెప్పినట్టు ఈ లుకప్. ఓకేనా, ఈ లుకప్ రిలేషన్షిప్ ఈరోజు మనమైతే నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఆటో నెంబర్, ఇది కూడా సిస్టమ్ ఆటోమేటిక్. ఇక్కడ మనమైతే మీరు ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇది వచ్చి ఆటోమేటిక్ ఫీల్డ్ అండి. ఓకేనా, దీన్ని ఆటో నెంబర్ కూడా అంటారు. ఇక్కడ ఆటో నెంబర్ చూసినారా, ఇక్కడ నేమ్కి టెక్స్ట్కి ఆటో నెంబర్కి ఏంది డిఫరెంట్ అంటే డేటా టైపు. ఇక్కడ మనకి డాక్టర్ నేమ్ కావాలా లేదా డాక్టర్ నెంబర్, రోల్ నెంబర్ అలా అంటే ఈ కేసెస్లో మనకి డాక్టర్ నేమే కావాలి ఇంపార్టెంట్. సో దానికి టెక్స్ట్, లేదంటే ఆ నెంబర్ ఏమన్నా కావాలనుకున్నా కూడా మనం అయితే నెంబర్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మేట్ అయితే ఉంటుంది. ఈ విధంగా చూస్ చేసిన డిస్ప్లే ఫార్మేట్ ఎలా ఉండాలి, ఈ ఫార్మేట్ ఇది చూస్ చేసుకుని ఇక్కడ మీరు స్టార్టింగ్ నెంబర్, స్ట్రింగ్ కానీ మీరైతే ఇవ్వాలండి. ఓకేనా, ఇది ఆటో నెంబరు. ఓకేనా, నేను నేమ్ అయితే చూస్ చేసుకుంటున్నా. నేను అన్నీ చేసి సేవ్ అయితే చేసుకుంటా. ట్యాబ్ కూడా క్రియేట్ చేస్తాను. ట్యాబ్ అయితే క్రియేట్ చేసుకునేస్తాను. నాకు డిఫాల్ట్గా ఆన్ అవ్వాలని చేస్తాను. ఇక్కడ నాకు నా అప్లికేషన్స్కి మాత్రమే విజిబుల్ అవ్వాలి కాబట్టి నేను ఈ అప్లికేషన్కి సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ మనమైతే క్రియేట్ చేసుకున్నాము. డాక్టర్ నేమ్ అయితే ఇది ఆటోమేటిక్ ఫీల్డ్ అండి. ఓకేనా, దీంట్లో నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అనేది ఒక నెంబర్ ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అని కూడా చూస్ చేసుకుందాం. ఇది ఒక టెక్స్ట్ ఫీల్డ్, నెంబర్ ఫీల్డ్. అంటే కొన్ని డాక్టర్స్కి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి కదా, అలా ఒక 2 ఫీల్డ్ మనం ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకుందాం. పిక్ లిస్ట్ ఫీల్డ్ వచ్చి స్పెషలైజేషన్, ఆ డాక్టర్ దేంట్లో స్పెషలైజేషను మనమైతే ఒక పిక్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుందాము. సర్జరీస్కా, ఇది ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే ఈ డాక్టర్ వచ్చి దేనికి స్పెషలిస్ట్ లెక్క. ఓకేనా, నేను నార్మల్ అని ఒకటి తీసుకుంటున్నా. ఇంకొకటి వచ్చి సర్జరీ చేస్తాడు, సర్జరీకి, డయాబెటీస్కి, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు. సర్జరీ, డయాబెటీస్, ఇంకేదైనా ఫీవర్, ఊరికి జస్ట్ మనం రెఫరెన్స్కి. ఇంకా చాలా కూడా ఉంటుంది స్పెషలిస్టు, క్యాన్సర్ కానీ అలాంటి విధానికి కూడా మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఏ దానికి స్పెషలిస్టు ఆ విధంగా. జస్ట్ నేను ఫార్మర్స్కి అయితే ఇక్కడ ఇస్తున్నా. ఓకేనా, సేవ్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు క్రియేట్ అయితే చేసుకున్నామా. ఇప్పుడు నాకు ఈ పేషెంట్స్ అనే ఆబ్జెక్ట్లో చూడండి, మీరు కానీ వెళ్ళినారంటే రిలేటెడ్, మీరు లుకప్ రిలేషన్షిప్ అని డైరెక్ట్గా ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఏముండదు. యాజ్ ఆఫ్ నో ఇది ఫ్రెష్ ఆబ్జెక్ట్, కొత్త ఆబ్జెక్ట్ మనము క్రియేట్ చేస్తాం. ఒక పేషెంట్స్ అనే ఆబ్జెక్టు ప్రీవియస్గా ఎటువంటి దానికి మనమైతే లింక్ అయితే చేయలేదు. ఓకేనా, చూడండి, ఏ ఆబ్జెక్ట్కి మనమైతే లింక్ చేయలేదు. ఇది డాక్టర్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కొత్త రికార్డు, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ పేషెంట్స్, ఈ రాహుల్ అనే పేషెంటు నాకు వేరే డాక్టర్, ఏ డాక్టర్ క్రియేట్ అవ్వాలి. నేను ఒక డాక్టర్ నేమ్ అయితే ఇస్తాను, శంకర్ అని ఇస్తా. శంకర్ దాదా MBBS, ఎక్స్పీరియన్స్ 10 అని ఇస్తా, 10 years, స్పెషలైజేషను క్యాన్సరు అన్నీ ఇస్తాను. ఇంకొకటి మనము చేసి ఉండాల్సింది మల్టీ సెలెక్ట్ ఇచ్చి ఉండాలండి. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ అయితే చేసి ఉండొచ్చు. సో ఓకే, పర్వాలేదు, అయితే ఇచ్చుకుంటున్నా. ఇక్కడ చూసినారంటే మీరు కూడా ఇక్కడ రిలేషన్లో అయితే ఎటువంటిది అయితే ఉండదు. ఇప్పుడు నాకు ఈ రాహుల్ అనే వ్యక్తి, ఇతను నాకు ఈ రికార్డు నాకు వచ్చి శంకర్ దాదా MBBS అనే డాక్టర్కి లింక్ అవ్వాలి. అది ఎలా చేస్తామంటే, మనము ఏదన్నా ఇప్పుడు క్రియేట్ చేయాలి, లుకప్ రిలేషన్షిప్ ఏదన్నా క్రియేట్ చేయాలన్నా మనం ఖచ్చితంగా ఏదో అనుకోవాలి. ఒకటి 2 విధాలు అయితే ఉంటుంది. చైల్డ్ ఏంది, పేరెంట్ ఏంది. చైల్డ్ ఎక్కడి నుంచి, ఇప్పుడు సపోజ్ నాకు పేరెంట్ నుంచి క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది చైల్డ్ అవుతుంది, పేరెంట్ వచ్చి డాక్టర్ అవుతుంది. ఓకేనా, డాక్టర్ రిలేషన్షిప్ అవుతుంది. ఓకేనా, మనము లుకప్ రిలేషన్షిప్ ఎక్కడ నుంచి, ఏ ఆబ్జెక్ట్ నుంచి క్రియేట్ చేస్తామో, ఏ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్టు డిఫైన్ చేసేది, ఏ ఆబ్జెక్ట్ నుంచి క్రియేట్ చేస్తామో అది చైల్డ్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్కి లింక్ చేయాలో అది పేరెంట్ అవుతుంది. ఓకేనా, మీకు ఇది డెఫినేషన్ అయితే గుర్తు రావాలండి. నేను ఇప్పుడు నా రిలేషన్షిప్ పేషెంట్ ఆబ్జెక్ట్ నుంచి నేనైతే డాక్టర్కి లింక్ చేయాలి కాబట్టి నేను లుకప్ అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే ఇస్తా. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద అదర్ ఆబ్జెక్ట్ విచ్ ఆబ్జెక్ట్ ఈస్ రిలేటెడ్ అంటే మీరు ఏ ఆబ్జెక్ట్కి రిలేషన్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇక్కడ మీ ఆర్గ్లో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కస్టము, స్టాండర్డు అన్నీ ఏదేది ఉన్నాయో అన్నీ మీకైతే విజిబుల్ అవుతుంది. ఓకేనా, మన ఆబ్జెక్ట్ ఏంది, కస్టమ్ ఆబ్జెక్ట్ డాక్టర్. సో మనం డాక్టర్కి అయితే ఇస్తాం. ఓకేనా, ఇక్కడ వెళ్ళారనుకోండి, ఇక్కడ ఫీల్డ్ లేబుల్ డాక్టర్స్ అని పెడతా, సేమ్ ఫీల్డ్. చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ వచ్చి పేషెంట్స్. ఓకే, ఇది రిక్వైర్డ్ యాజ్ ఎ వాల్యూ ఇన్ ఆర్డర్ టు సేవ్. నో, దానికి నేనేం పెట్టుకోను. ఇక్కడ నేను సేవ్ అయితే ఇచ్చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు మీరే చూడండి, నెక్స్ట్ స్టెప్కి అయితే వస్తుంది. ఈ ప్రొఫైల్స్కి యూజర్స్కి అన్నిటికి విజిబుల్ అవ్వాలా. ఎస్, ఐ వాంట్ టు విజిబుల్ ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్ లేఅవుట్ అంటే డాక్టర్ లేఅవుట్ అంటా. ఈ పేషెంట్స్ అని మనము 3 లేఅవుట్స్ అయితే క్రియేట్ చేస్తాం కదా, IPD, OPD అని. ఆ లేఅవుట్స్ అన్నిటికీ యాడ్ అవుతుంది.
ఇంకొకటి పేషెంట్స్ రిలేటెడ్ లిస్ట్ లేబుల్ అంటే ఇది చూడండి. మీకు క్లారిటీగా చెప్తాను. రిలేటెడ్ ఉంది కదా, ప్రజెంట్ అయితే ఏముండదు. మనం ఇక్కడ సేవ్ చేసుకున్నామా రిలేటెడ్ లిస్ట్ లేబుల్ ఏం రావాలి పేషెంట్స్. ఇప్పుడు చూడండి నేను సేవ్ చేసినాక ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. చూసినారా? ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినారు అనుకోండి కూడా మనం ఆబ్జెక్ట్ పేషెంట్స్ కదా, పేషెంట్స్ కానీ వెళ్ళినారు అనుకోండి, పేషెంట్స్ ఒక నిమిషం ఇక్కడ చూడండి, నేను ఒకే నిమిషం డాక్టరు పేషెంట్స్ మనమైతే లుక్అప్ చేస్తుంటాం కదా. ఒక నిమిషం రీఫ్రెష్ అయితే చేసుకుందాం. మీరైతే చేసుకున్నారో రీఫ్రెష్ చేయండి. చూసినారనుకోండి మనకి ఎక్స్పీరియన్స్ మనకి యాడ్ అయితే అవుతుంది. మనం పేషెంట్స్ యొక్క నేము, డాక్టర్ నోట్స్ చూసినారా? లుక్అప్ టు డాక్టర్ మన ఫీల్డ్ వచ్చిందా లేదా? లుక్అప్ టు డాక్టర్ ఇది లుక్అప్ ఫీల్డ్ అండి. లుక్అప్ వచ్చి ఉండాలి. ఇప్పుడు చూసినారంటే నేను రీఫ్రెష్ కొడితే రిలేటెడ్ లిస్ట్లో షో అవ్వదు. ఎందుకు షో అవ్వదు? మనం ఇంకా లింక్ అయితే చేయలేదు. మీకైతే ఇక్కడ చూసినారనుకోండి, నేను క్విక్ రిఫ్రెష్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు షో అవుతుంది చూడండి. ఈ రిలేటెడ్ లిస్ట్లో షో అవ్వదు, ఎందుకంటే మనం ఇంకా రిలేషనే చేయలేదు. ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి వచ్చిందా? లేదు, రిలేషన్ అయితే చేయలేదు. మనము ఎక్కడి నుంచి చేస్తే ఇక్కడ విజిబుల్ అవుతుందంటే, ఓకేనా, ఇక్కడ వెళ్ళినారనుకోండి డాక్టర్ అనే రికార్డు, ఈ రికార్డులో మనకి ఒకే నిమిషము లింక్, నేను ఒక రిలేటెడ్ లిస్ట్ అయితే చూసారనుకోండి, ఇక్కడ చూసినారా ఈ డాక్టరు పేషెంట్స్ అయితే ఎవరు లేదు. మనము యాడ్ అయితే చేద్దాం. యాడ్ చేసినారనుకోండి, ఏ లేఅవుట్ ఆ లేఅవుట్ చూస్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఆ లేఅవుట్ మనమైతే చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేషెంట్స్లో నేను అండి ఈ పేషెంట్స్ ఆబ్జెక్ట్లో రాహుల్ కదా, ఏ లేఅవుట్ ఉంది, ఇది నార్మల్ లేఅవుట్ లాగా ఉంది. సో నేను ఐపీడి ఓకే, ఇది నార్మల్ లేఅవుట్ కాబట్టి నేను నా పేజ్ లేఅవుట్కి వెళ్ళి రిలేటెడ్ లిస్ట్లో అయితే పేషెంట్స్ లేఅవుట్ పేజ్ లేఅవుట్కి వెళ్ళి ఇది నార్మల్ స్టాండర్డ్ లేఅవుట్, ఈ లేఅవుట్లో వెళ్ళి నేను రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ వెళ్ళినారనుకోండి, రిలేటెడ్ లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్ళినారనుకోండి డ్రాగ్ అండ్ డ్రాప్ రిలేటెడ్ లిస్ట్. ప్రజెంట్ మనకి ఏవి ఉన్నాయి? రిలేటెడ్ కంటెంట్, నోట్స్ అండ్ అటాచ్మెంట్. ఓకే, ఇంకా లుక్అప్ ఇది కాలేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా అయిపోయింది. ఎస్, చూసినారనుకోండి లుక్అప్ ఇక్కడ ఎగ్జిస్టింగ్. ఒక్క నిమిషం, ఎస్ కరెక్ట్. ఇప్పుడే రీఫ్రెష్ అవ్వలేదండి, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినారనుకోండి, ఇది నేను చెప్పవాలి, అప్పుడే రీఫ్రెష్ అవ్వలేదు, అందువల్ల చూసినారనుకోండి ఇది ఐపీడి లేఅవుట్. ఇక్కడ మనము రిలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనము మన డాక్టర్ యొక్క నేమ్ అయితే వచ్చేస్తుంది. నాకు ఈ ఐపీడి లేఅవుట్ ఇక్కడ విజిబుల్ అవ్వాలి అంటే సింపుల్లీ అతను క్లిక్ చేసి సేవ్ చేసినాం అనుకోండి, సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీ రిలేటెడ్ లిస్ట్కి వెళ్ళినారనుకోండి, ఓకేనా, ఇప్పుడు మీ రిలేటెడ్ లిస్ట్కి ఇక్కడ వెళ్ళినారనుకోండి, డాక్టర్లో ఇక్కడ చూడండి చూపిస్తుంది ఎవరున్నారు, పేషెంట్ ఎవరున్నారు. ఇక్కడ మనము యాడ్ రిమూవ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. ఇది వచ్చి చైల్డ్ రికార్డ్ అండి. పేషెంట్ వచ్చి చైల్డ్ రికార్డు, పేరెంట్ వచ్చి డాక్టర్, ఓకేనా. ఇంకొకటి లూజ్లీ కపుల్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ చైల్డ్ రికార్డు సపోజ్ ఇన్ కేస్ నాకు ఈ డాక్టర్ వద్దు,
నేను ఈ డాక్టర్‌ని డిలీట్ చేసేసినాను అనుకోండి కూడా, డిలీట్ చేసేసినాను అనుకోండి, పేరెంట్ డిలీట్ చేసేసినాను అనుకోండి, చైల్డ్‌కి ఏం ఎఫెక్ట్ ఉండదు. చూసినారంటే ఆ రికార్డ్ అట్లే ఉంటుంది. పోయుంటది. మనం రిలేట్ చేసుకోవచ్చు వేరే డాక్టర్‌కి. అదే మనం మాస్టర్ డీటెయిల్ అని అనుకున్నాం అనుకోండి, మాస్టర్ డీటెయిల్ ఖచ్చితంగా ఇప్పుడు మనం పేరెంట్‌ని డిలీట్ చేసినాం అనుకోండి, పేరెంట్ డిలీట్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ ఈ ఐపీడీ లేఅవుట్ కూడా డిలీట్ అయిపోతుంది. దీనిని పేరెంట్ ఎప్పుడు కపుల్ అంటే వాళ్ళు ఒంటరిగా అంటే కపుల్‌గా ఉంటారు. అదే లుకప్ టు రిలేషన్‌షిప్ అంటే అది లూజ్‌లీ కపుల్. ఇప్పుడు లూజ్ ఎలా అయింది చూసినారు కదా! ఇప్పుడు మనము పేరెంట్‌ని డిలీట్ చేస్తే ఇది పేరెంట్ లేకుండా కూడా చైల్డ్ బతుకుతా ఉన్నాడు. అట్లా మరి మనం థింక్ చేసుకోవాలి. అదే మాస్టర్ డీటెయిల్ అయితే పేరెంట్‌లో కొంతమంది ఇప్పుడు కొంతమంది ఆ కేసెస్‌లో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకోండి. ఇప్పుడు వైఫ్ లేకుండా హస్బెండ్ ఉంటారు ఈ సిట్యుయేషన్. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ పర్పస్‌కి చెప్తున్నా. పేరెంట్ లేకుండా చైల్డ్ ఉండరు కదా! కొన్ని కేసెస్‌లో. అలా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఏందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది అదే ఇప్పుడు మాస్టర్ డేటా రిలేషన్‌షిప్ అంటే చైల్డ్ ఖచ్చితంగా అటాచ్ చేయాలి. లింక్ చేయాలి. పేరెంట్ లేకుండా ఈ చైల్డ్ రికార్డ్‌నైతే సేవ్ చేయలేము. ఓకేనా? అదే గాని మీరు ఇప్పుడు చూడండి ఇది లుకప్ రిలేషన్‌షిప్ ఇది పేరెంట్ లింక్ చేసినా చేయకపోయినా సేవ్ అయిపోతుంది. అదే మాస్టర్ డీటెయిల్ అయితే ఖచ్చితంగా లింక్ అయితే చేయాలి. లింక్ చేయకపోతే మనకైతే వర్క్ అవ్వదండి. ఓకేనా? ఇక్కడ మనం రిలేటెడ్ లిస్ట్ అయితే లేదు. మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఎడిట్ పేజ్‌కి పోయినారనుకోండి. ఎడిట్ పేజ్‌కి వెళ్ళారనుకోండి. ఈ పేజ్ గురించి అయితే నేను చెప్తాను. రిలేటెడ్ లిస్ట్ రిలేటెడ్ ఇది ఇక్కడ మనము ఈ కాంపోనెంట్ అయితే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామనుకోండి. సేవ్ అయితే చేసుకుందాం. యాక్టివేట్ అయితే చేయాలి. ఇది వచ్చి లైట్నింగ్ పేజ్ అండి. ఈ పేజ్‌లో మనము దీని గురించి మీకు ఇప్పుడు చెప్పనండి. నేను ఖచ్చితంగా దీని గురించి చెప్తాను. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దీన్ని కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. ఇది లేదనుకుంటా. సింగిల్ రిలేటెడ్ లిస్ట్. ఓకేనా? ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో రిలేషన్‌షిప్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ విధంగా చేయాలని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.